అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి దేవుడు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, యేసయ్యను ఇతరులకు పరిచయము చేయండి. ఏం చేయాలండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇతరులకు పరిచయము చేయండి అని అంటున్నాను. ఎంతమంది సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది నెమ్మది లేకుండా బాధపడుతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఐక్యత లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తలకు సమాధానం లేదు. ఎన్నో కుటుంబాలలో సంతోషం లేదు. ఆ రీతిగా కుటుంబాలు విడిగా విడిపోతూ ఉన్నాయి, చెల్లాచెదురైపోతూ ఉన్నాయి. ఆ కుటుంబాలు ఎందుకు ఆ రీతిలో ఉన్నాయో మీకు తెలుసా? అంటే సాతానుడు ఆ కుటుంబాలలో అలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. సాతానుడు ప్రజలను విడిపించడానికి ప్రపంచంలో దాని నుండి విడిపించడానికి ఎవరున్నారంటే ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. సిస్టర్, సునీత, నిన్ను విడిపించడానికి ఎవరున్నారమ్మా? ఎస్, యేసు. బ్రదర్ వంశీ, నిన్ను విడిపించడానికి ఎవరున్నారు? యేసు. ఎస్, కరెక్ట్. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటాను. ఎవరున్నారంటే యేసయ్య మీ దగ్గర ఉన్నాడు. మీరు చెప్పాలి కదా, వాళ్ళు దగ్గర సాతానుడు పనిచేస్తూ ఆ కుటుంబాలన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నాడు. మీరు చెప్పాలి. ఎవరికైనా కుటుంబంలో సమాధానం లేకపోతే, భార్య మధ్యలో గొడవలు ఉంటే, ఎవరైతే అప్పులతో కూర్చుకుని పోయారో వాళ్లను విడిపించాలంటే నీవు యేసయ్యను వారికి పరిచయం చేయి. ప్రభు అయిన యేసు ప్రభుల వారు వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారి ఇక్కట్టుల నుండి ఆయన విడుదల చేస్తాడు. నీవు ఎప్పుడైతే ఆయనను పరిచయం చేస్తావో ఆయన చేసే కార్యాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ యేసు ప్రభుల వారు పరిశుద్ధమైన దేవుడు. అపవిత్రమైనది ఏది కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారిని మీరు ప్రజలకు పరిచయం చేయండి. ఈ రోజున నేను ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. నేను పరిచయం చేశాను, వేలాది మంది రక్షింపబడుతూ ఉన్నారు. ఈ రోజున మీరు నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆ మనుష్య కుమారుడు ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చేస్తున్న పని మీరు కూడా చేయండి. ఎవరైతే ఆత్మలను దేవుని వైపు త్రిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రముల వలె మెరుస్తారని దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ లోకంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులతో వారు సతమతమవుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని వారికి పరిచయం చేస్తావో
వారికి వాటి నుండి విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు, వారిని రక్షిస్తాడు, వారిని కాపాడుతాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ మాట విని నమ్ముతారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఎవరైతే వెతుకుతారో వారు రక్షణ పొందుతారు. దేవుడు ఆయన నీ దగ్గర ఉన్నాడు, వాళ్ళ దగ్గర పాపము సాతానుడు ఉండి వారిని నాశనం చేస్తూ ఉన్నాడు. నీ దగ్గర ప్రభువు ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నీవు చెప్పు. ఏమని చెప్తావు? మంచి మాటలు, యేసుప్రభు మాటలు చెప్పు. యేసుప్రభుల వారు ఆయన ఎలాంటి దేవుడో వారికి పరిచయం చేయి. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా దేవతలుగా ఉన్నారు. కాబట్టి ఎవరి నుండి రక్షణ కలుగుతుందనంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారి నుండే మనుషులమైన మనకు రక్షణ కలుగుతూ ఉంది. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చి మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు వాళ్లకు తెలియజేయి. ఆయన ప్రతి విధమైన కష్టాలలో నుండి ఆయన విడిపిస్తాడు. సంతానం లేదా, సంతానాన్ని ఇస్తాడు. పెళ్ళి అవ్వడం లేదా, పెళ్ళి జరుగుతుంది. నువ్వు ఇల్లు లేదా, ఇల్లు దేవుడిస్తాడు. నీకు వాహనం లేదా, దేవుడు వాహనం ఇస్తాడు. మీ తల్లిదండ్రులు బాగలేరా, వారిని బాగు చేస్తాడు. నువ్వు బాగలేవా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని ఈ సువార్త వారికి చెప్పు. ప్రార్థించమని చెప్పు. ఒకవేళ వాళ్ళ దగ్గర బైబిల్ లేకపోతే ఒక చిన్న బైబిల్ వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వు. నీ ద్వారా ఆ ఆత్మ రక్షణలోనికి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఇతరులకు మరి దేవుని వాక్యాన్ని చెబుతున్నావో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ చెప్పకపోతే నీవు ఈరోజు ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నీవు సువార్తను ప్రకటిస్తే ఆకాశంలో ఒక నక్షత్రం వలె మెరుస్తావని వాక్యం అంటుంది. కనుక ఈ రోజున ఎంతమందికైతే క్రీస్తు పరిచయం లేడో, నీవు నమ్మిన దానివి నీవు ఇతరులకు పరిచయం చేయాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.